గజం కేవలం 826 రూపాయలకే 12 సెంట్ల భూమి కేవలం 5 లక్షలు మాత్రమే. హాయ్, నేను మీ గురు ప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు కొన్ని స్టాక్స్ చెప్తాను. ఈ స్టాక్స్ అన్నీ కూడా మీరు ఒక షార్ట్ టర్మ్ 40 to 60 డేస్, అదేలాగా ఒక లాంగ్ టర్మ్ కూడా ఒక 9 to 12 months కూడా ఒక స్టాక్ చెప్తాను. ఇవన్నీ మీరు పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో ఉండడానికి ట్రై చేయండి. అది తర్వాత ఇప్పుడు పర్టికులర్గా నేను ఒక 2 స్టాక్స్ చెప్తాను. ఈ స్టాక్ వచ్చి చాలామంది దగ్గర, సార్ మా దగ్గర ఇది ఒక చాలా స్మాల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ స్టాక్, ఇది దీని గురించి కొద్దిగా మీరు చెప్పండి అని చెప్పున్నారు. వాళ్ళ కోసమే అనలైజ్ చేసి ఒక షార్ట్ టర్మ్కి ఈ స్టాక్స్ని మీరు ఎలా దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను. ఇది కొంతమందికి నచ్చదు. ఈ స్టాక్స్ 100 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ బిలో ఉండే స్టాక్స్ ఇది. కాబట్టి దాదాపు 1,00,000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉండే స్టాక్స్ ఉన్నాయి, 100 కోట్లు మార్కెట్ క్యాపిటలైజ్ స్టాక్స్ ఉన్నాయి. చూడండి స్టాక్స్లోనే ఎంత వేరియేషన్, బట్ సంపాదించే వాళ్ళు సంపాదిస్తూనే ఉన్నారు. అది ఏదైనా సరే, బట్ ఆ ఎంట్రీ ప్రైస్ అనేది మనం పర్ఫెక్ట్గా ఉంటే డెఫినెట్గా ఏ స్టాక్ అయినా కూడా మనం సంపాదించగలము. అదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ఎంట్రీ, ఎగ్జిట్, స్టాప్ లాస్, టార్గెట్స్, ఈ 4 మనల్ని నడిపిస్తుంటారు ఎప్పుడైనా సరే, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ 4 వచ్చి మనకి అంటే ఒకసారి ఎంట్రీ అయిన తర్వాత చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఒక 5% దిగిందంటే ఏంటి దిగిపోయింది, ఎందుకు సడన్గా దిగింది, స్టాప్ లాస్ ట్రిగర్ అవ్వదు, టార్గెట్ రాదు. బట్ ఆ టైం ఫ్రేమ్ దాకా మనం వెయిట్ చేయాలి. అలా మనం వెయిట్ చేయగలిగితే డెఫినెట్గా చాలా స్టాక్స్లో మనం ప్రాఫిట్ చేయగలం. మెయిన్ అండి, చాలా ఇంపార్టెంట్ ఓర్పు, సహనం. ఇది స్టాక్ మార్కెట్లో ఉంటే డెఫినెట్గా అక్కడే మన సక్సెస్ ఒక 50% అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఫస్ట్ నేను చెప్పాను కదా, అంటే లో మార్కెట్ క్యాపిటలైజేషన్ స్టాక్, స్మాల్ క్యాప్. ఇది వచ్చి యారో గ్రానైట్ ఇండస్ట్రీస్. చూడండి, యారో గ్రానైట్, ఇది ఎన్ఎస్సి కోడ్ కూడా AROGRANIT. ఇది వచ్చి 86 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు చూడండి 56 రూపాయలు ఉంది. ఇప్పుడు కొనకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కొనకూడదు. ఇది ఎప్పుడు కొనాలంటే 61 రూపాయలు పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. చూడండి, 61 రూపీస్ పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 77 రూపాయలు మొదటి టార్గెట్, 94 రూపాయలు 30 పైసలు రెండో టార్గెట్, 121 రూపాయలు 90 పైసలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 43 రూపాయలు స్టాప్ లాస్. యారో గ్రానైట్ చూడండి, యారో గ్రానైట్ ఇది వచ్చి 2007 నుంచి ఇది ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. 86 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. అది తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మన అకాడమీలో మనము 19వ వర్క్షాప్ జరుపుకుంటున్నాము. October 28th and 29th సీట్స్ కంప్లీటెడ్. నెక్స్ట్ సెషన్ చెన్నైలో యాజ్ సూన్ అస్ డేట్ అనౌన్స్ చేయబోతున్నాను. చాలామంది చెన్నైలో సరే ఎప్పుడు డేట్స్ ఉంటుందని అడుగుతున్నారు, ఇంకా డేట్ ఫిక్స్ అవ్వలేదు. యాజ్ సూన్ అస్ అతి త్వరలో మనము డేట్ అనౌన్స్ చేయబోతున్నాము. చెన్నైలో 20వ వర్క్షాప్, ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుకోబోతున్నాము. అది మరొక స్టాక్ వచ్చి అగ్రోఫోర్స్ ఇండియా లిమిటెడ్. ఈ స్టాక్ కూడా ఒక 100 కోట్ల లోపే, ఒక 76 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ స్టాకు. చాలామంది పర్టికులర్గా ఈ 2 స్టాక్స్ ఎక్కువ మెసేజెస్లో అడిగి ఉన్నారు మన టీంని. అది ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు 38 రూపాయలు చిల్లర ఉంది. ఇప్పుడు కొనొద్దు, 37 రూపాయలు చిల్లర. ఇది ఎప్పుడు కొనాలంటే 49 రూపాయలు పైనే ఈ స్టాక్ కొనాలి. చూడండి, 49 రూపాయలు పైన ఈ స్టాక్ కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 63 రూపాయలు 40 పైసలు.
రూపాయలు 104 రూపాయలు 70 పైసలు. స్టాప్ లాస్ వచ్చి 32 రూపాయలు. అది చూడండి, ఈ స్టాక్స్ వచ్చి కొద్దిగా హై రిస్క్ స్టాక్సే. బట్ నేనేమంటానంటే కొంతమంది అసలు ఈ స్టాక్స్ టచ్ చేయరు, తెలుసు అది. కాబట్టి ఇది పర్టికులర్గా ఎవరు మనల్ని, మన వాట్సాప్ టీంని వాళ్ళని అడిగి మెసేజ్ అడిగారో వాళ్ళ కోసమే, చాలామంది అడిగి ఉన్నారు, వాళ్ళ కోసమే ఈ స్టాక్స్, ఈ 2 స్టాక్స్ నేను రికమెండ్ చేస్తున్నాను. ఇది కూడా నేను స్ట్రాంగ్గా రికమెండ్ చేయట్లేదు, ఇదని జస్ట్ ఒక స్టాప్ లాస్ టార్గెట్ అన్నీ ఉంది కాబట్టి ఇప్పుడు అందరికీ మనం చెప్పాలి కదా, ఒకటి కాదు కదా అది. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు మన అకాడమీలో 21 డేస్ స్టాక్ ఒకటి, తర్వాత నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, అదేలాగా బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసి వాటి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఒక లాంగ్ టర్మ్కి ఒక స్టాక్ చెప్తాను, ఒక 9 to 12 months స్టాకు. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి చూడండి, కరెంట్ మార్కెట్ ప్రైసు, ఈ స్టాక్ పేరు వచ్చి కోల్టీ పటిల్ డెవలప్. ఈ స్టాక్ పేరు వచ్చి ఎన్ఎస్సి కోడ్ వచ్చి KOLTEPATIL. చూడండి, KOLTEPATIL, కోల్టీ పటిల్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 451 రూపాయలు ఉంది. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు బై చేసుకోవచ్చు. చూడండి, 9 నెలలు 9 to 12 months హోల్డింగ్ కెపాసిటీ ఉండే వాళ్ళకి మాత్రమే ఈ స్టాకు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎంత, 451 రూపాయలు ఉంది, బై చేసుకోండి. దీని యొక్క టార్గెట్ వచ్చి 540 రూపాయలు 90 పైసలు మొదటి టార్గెట్, 615 రూపాయలు 80 పైసలు రెండో టార్గెట్, 735 రూపాయలు 10 పైసలు థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 395 రూపాయలు స్టాప్ లాస్. కోల్టీ పటిల్ ఇది 2007 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఇది కూడా దాదాపు 3500 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు మన అకాడమీలో మనం రెగ్యులర్గా స్టాక్స్ అన్ని అప్డేట్స్ ఇస్తున్నాము. గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా మీకు అప్డేట్స్ వస్తుంది. అదేలాగా మన అకాడమీలో వర్క్షాప్ కంప్లీట్గా ఎక్కడెక్కడ వర్క్షాప్ జరిగినవి కూడా వాటి డీటెయిల్స్ వెబ్సైట్లో కూడా క్లియర్గా ఉంటుంది, guruprasadacademy.comలో. మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా రెగ్యులర్గా మనం అప్డేట్స్ ఇస్తున్నాము. అది సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం, థ్యాంక్ యూ.